మహానాడికి టైం అయింది. చాలామంది ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలందరూ ఈ పసుపు సంబరంలో పాల్గొనడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ఆల్రెడీ ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినాయి. మరికొద్ది గంటల్లో మహానాడు ప్రారంభం కాబోతుంది. అయితే దీనికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా మినీ మహానాడులు నిర్వహించారు. ఈ మినీ మహానాడులో ప్రధానంగా గోదావరి జిల్లాల్లో చూస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల నుంచే చాలా అసహనం ఉంది, వాళ్ళల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. జ్యోతుల్ నెహ్రూ గారి మాటలు చూసినా, లేదంటే మొన్న పిఠాపురంలో మినీ మహానాడు పెట్టినప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాట్లాడిన మాటలు చూసినా ఓపెన్గా మాట్లాడేస్తున్నారు. ఓకే, తీర్మానాలు అయితే చేస్తున్నారు. నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని, లేదంటే నారా లోకేష్ గారిని రథసారథి చేయాలని మన జ్యోతుల్ నవీన్ మాట్లాడిన ఇలాంటిదంతా. కానీ కొంతమంది మాత్రం మొన్న జ్యోతుల్ నెహ్రూ గారు మాట్లాడిన మాటలు చూస్తే మొత్తం ఇప్పుడు అవే బాగా వైరల్ అవుతున్నాయి. అసలు ఈ కూటమి ఎన్నాళ్ళు ఉంటుంది, గతంలో ఎన్ని కూటములు పెట్టుకోలేదు, ఇప్పుడు ఈ కూటమి ఎన్ని రోజులు ఉంటుంది, తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలకి మనకి అసలు ఎక్కడ గౌరవం ఉంది, ఎక్కడ విలువ ఉంది అంటే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది, జనసేనకి టీడీపీకి మధ్య ఎలా ఉంది అనేది ఆయన చాలా బాహాటంగా చాలా ఓపెన్గా చెప్పేశారు. ఆయన చెప్పిందే మళ్ళీ ఇవంతా నాకు చంద్రబాబు గారికి చెప్పే ధైర్యం ఉంది, కానీ మన వీడియో కాన్ఫరెన్స్లో నేను చెప్పలేకపోయాను, ఎందుకంటే అంతమందిలో నేను వ్యతిరేకిస్తే బాగోదని, అవకాశం వస్తే ఖచ్చితంగా చెప్తాను త్వరలో అని చెప్పుకొచ్చారు. రేపొద్దున్న మహానాడు కార్యక్రమంలో మైకుల ముందు ఎవరేం మాట్లాడతారు అనేది ఓకే, అంత పెద్ద సభ కాబట్టి వాళ్ళు ముందే ప్రిపేర్ చేసేస్తారు ఎవరికేముంటుంది అనేది. కానీ ఆ అసహనం అనేది బాబు గారి దగ్గర వరకు వెళ్తుందా, రేపు ఏం జరగబోతోంది, కూటమి అనేది శాశ్వతం కాదా, అందుకే ఈ తరహా వ్యాఖ్యల ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా జ్యోతుల్ నెహ్రూ గారు మాట్లాడిన మాటలు వినే ఉంటారు, చాలా ఘాటుగానే మాట్లాడారు. కాస్త మనం ఇది డిబేట్ పెట్టడం లేట్ అవుతుంది. కాకపోతే అంటే గోదావరి జిల్లాలో ఈ అసంతృప్తి అనేది బాగా ఎక్కువ కనిపిస్తోంది. అంటే కూటమి కట్టడం వల్ల గ్రౌండ్ లెవెల్లో వాళ్ళిద్దరి మధ్య ఒక సమన్వయం అనేది లోపించడం వల్ల ఆ తరహా వ్యాఖ్యలు చేశారా, భవిష్యత్తులో కూటమి అనేది ఇంకా శాశ్వతం కాదనే సంకేతాలు ఇప్పటి నుంచి చేస్తున్నారు? అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. అతిగా స్పందించడం అదుపు చేసుకుంటే పార్టీకి మంచిది, కూటమికి మంచిది. ఇక్కడ ఒకళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు బతకలేని పరిస్థితి. అది ఒకటి పక్కన 0 పెడితే 10, ఒకటి వేరుగా 0 వేరుగా పెడితే దేనికి పనికిరాదు. ఇది కామన్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అది చంద్రబాబుకి తెలుసు, లోకేష్కి తెలుసు, కాబట్టి వాళ్ళు కూటమి నీతిని పాటించారు. ఇండివిజువల్గా చేస్తే క్రిందసారి ఎందుకు గెలిపించలేకపోయారు వీళ్ళందరూ కలిసి పార్టీని? లేదు కదా. పాయింట్ ఏంటంటే బేసిక్గా అక్కడ కలిస్తేనే ఓట్లు పడతాయి, అది తెలుసు కాబట్టినే పొత్తు పెట్టుకున్నారు. కేంద్రంతో సపోర్ట్ ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం, అందుకనే పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో. నువ్వు బొత్తు పెట్టుకున్నప్పుడు మొత్తం ప్రయోజనం అంతా నీకే పోసేస్తారా నోట్లో? అవతలోడికి కూడా కొంచెం పెట్టాలిగా. నువ్వు వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళది ఎట్లా ఉంటుందంటే ఎవరికి వాళ్ళకి, ఏ పార్టీకి ఆ పార్టీ. ఇప్పుడు ఒక జనసేన ఇన్ఛార్జ్ ఉన్నాడు, తెలుగుదేశం ఎమ్మెల్యే రోజు తన వెంట పెట్టుకుని తీసుకెళ్ళాలనుకుంటాడు. ఒక తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఉన్నాడు, జనసేన ఎమ్మెల్యే రోజు తన వెంట పెట్టుకు తీసుకెళ్ళాలనుకుంటాడు. బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు, రోజు అది బీజేపీ ఇన్ఛార్జి తను కూడా వెంట పెట్టుకు తీసుకెళ్ళాలనుకుంటాడు. తీసుకెళ్తారా వీళ్ళు? ఒకే నియోజకవర్గంలో ఒకళ్ళు ఎమ్మెల్యే అయ్యారు, మిగతా వాళ్ళు ఆయా పార్టీల ఇన్ఛార్జీలుగా ఉన్నారు. అంటే బీజేపీ ఎమ్మెల్యే గెలిచిన చోట తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఉంటాడు, జనసేన ఇన్ఛార్జ్ ఉంటాడు. జనసేన ఎమ్మెల్యే గెలిచిన చోట తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఉంటాడు, బీజేపీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ ఉంటాడు. అలా తెలుగుదేశం గెలిచిన చోట జనసేన బీజేపీ ఇన్ఛార్జీలు ఉంటారు. ఎవరు ఎంతమందిని కలుపుకెళ్తున్నారు వీళ్ళు? కలుపుకెళ్ళరు. ఎందుకు? తనతో సమానంగా రెండో వాడిని చూస్తే రేపొద్దున కార్యకర్తల్లో జనంలో ఆ చర్చ రాదా? అప్పుడు ఈయనకంటే వాళ్ళు బెటరు, వీళ్ళ ముగ్గురు ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళారు అనుకుందాం, ప్రవర్తనలో ఒకళ్ళది ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకళ్ళు జాగ్రత్తగా పరిస్థితిని క్యాచ్ చేసుకుంటే రేపొద్దు నేను పక్కన పెట్టి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. రెండోది అధికార యంత్రాంగాలు ఎవరు మాట వింటారు? ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే వాళ్ళ మాట వింటున్నారు, అలా కాకుండా రెండో వాళ్ళ మాట వింటే బిగిన్ అవుతుందిగా. అలా జరిగితే వీళ్ళ గ్రిప్ పోతుందిగా. ఈ రాజకీయాల్లో ఎట్టుంటుందంటే గ్రిప్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఎమ్మెల్యే చెప్పినా ఇన్ఛార్జ్ చెప్పినా ఫోన్ కొట్టాడంటే పని అయిపోవాలా. మావాడు వస్తున్నాడు సర్టిఫికెట్, మావాడు వస్తున్నాడు ఆ పట్టా సంగతి ఏందో తేల్చు, మావాడు వస్తున్నాడు కేసు బెయిల్ ఇచ్చేసి, ఇట్లా చెప్పగానే పని జరిగిందంటే ఈ నాయకుడికి వాల్యూ ఉంటుంది. ఇది ఎక్కడ జరుగుతున్నదంటే మీకు గోదావరి జిల్లాలో జనసేన ఇన్ఛార్జీలే, జనసేన ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉంటారో
అక్కడ తెలుగుదేశం వాళ్ళకి వాల్యూ ఉండట్లా. ఎందుకని? అవును, అదే. వాళ్ళు స్ట్రాంగ్గా ఉండగలిగిన వాళ్ళు, గ్రౌండ్ లెవెల్లో కూడా పలుకుబడి ఉన్నోళ్ళు, వాళ్ళు తమ పవర్ ఏంటో వాడగలిగిన వాళ్ళు. ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాసు, లేకపోతే కనుక కాకినాడ నానాజీను, వీళ్ళందరూ వీళ్ళు తమే డామినేషన్ ఉండాలని కోరుకునే రకం. అదే కొన్ని ఏరియాల్లో అట్ట అవ్వట్లేదే, కొన్ని చోట్ల అవ్వట్లా. ఇక్కడ ఈ గొడవ జనసేన తెలుగుదేశం మధ్యన వస్తుంది, బీజేపీతో రావట్లా. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట తెలుగుదేశం వాళ్ళే డామినేట్ చేస్తున్నారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల తెలుగుదేశం డామినేషన్ నడుస్తుంది, మిగతా చోట్లంతా కూడా జనసేన ఎమ్మెల్యే కంటే కూడా వీళ్ళ ఇన్ఛార్జికే నడుస్తుంది. అయితే జనసేన ఎమ్మెల్యేలు గట్టిగా దబాయించి పనిచేపిస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. లైక్ సుందరపు విజయ్ కుమార్ లాంటి వాళ్ళు, ఈ పంతం నానాజీ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు. ఆ మిగతా చోట్ల ఎక్కడైతే కాస్త సాఫ్ట్ ఉంటారు చూడండి ఎమ్మెల్యేలు జనసేన వాళ్ళు, అక్కడ టీడీపీ వాళ్ళ హవానే నడుస్తుంది. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇంకొకళ్ళ హవా ఇంపాసిబుల్, అసాధ్యం, జరగట్లా, జరగదు కూడా, జరగట్లేదు, జరగదు కూడా. ఈ కొద్దిగా పవర్ని కూడా అంగీకరించలేకపోతే ఎట్లా జ్యోతుల్ నెహ్రూ? ఈ కొద్దిగాను కూడా అంగీకరించలేకపోతే ఎట్లా అంటే ఏంటి? మొత్తం తన పెత్తనమే జరగాలి, మిగతా వాళ్ళు ఎవరిని పట్టించుకోకూడదు, జనసేన వాళ్ళని, బీజేపీ వాళ్ళు. ఎట్లా వర్కౌట్ అవుతుంది అది కదా సమస్య ఇక్కడ. అంటే ఆయన సీనియర్ కాబట్టి ఆయన చెప్పిన లాజిక్ని ఎంతవరకు మనం పరిగణలో తీసుకోకూడదని. ఎందుకంటే అప్పట్లో కూడా ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం, తర్వాత ఏమైంది, ఆ పార్టీలే మొత్తం ఏపీలో మొత్తం జీరో అయిపోయిన పరిస్థితి వచ్చింది, రేపొద్దున మనకు ఆ సిచ్యువేషన్ రాకూడదు అని మాట్లాడడం. అంటే ఏంటి, ఆయన భవిష్యత్తు చెప్తున్నారా లేదంటే ఇష్టపడ డ్రామటైజ్ చేస్తున్నారు? ఎస్, కరెక్టే. తెలుగుదేశం మిగతా వాళ్ళని తొక్కేసింది, ఇప్పుడు మిగతా వాళ్ళు తెలుగుదేశాన్ని తొక్కేస్తున్నారని ఒక అబద్ధాన్ని చెప్తున్నారు ఆయన. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది గ్రౌండ్ లెవెల్లో. ఎమ్మెల్యేలు 8 మంది ఉన్నారు, ఎవరికి ఉంది అక్కడ? ఎవరు నోరు మెదుపుతున్నారు? ఎవరు అసలు ఆ పార్టీని గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరు? వాళ్ళ కార్యకర్తకి ఏం న్యాయం జరుగుతోంది? బీజేపీ సైలెన్స్. అలాగే జనసేనకు సంబంధించి ఎన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు తంతున్నారు జనసేన వాళ్ళని. వాళ్ళు మొత్తుకుంటుంటే సాక్షి వాడు ఒక్కడే రాస్తున్నాడు, ఇంకెవడు రాయని కూడా రాయట్లేదు. దిక్కు మొక్కు లేక చేస్తున్నారు వాళ్ళందరూనేమో మా నాయకుడు తీసుకెళ్లి మమ్మల్ని ఎక్కడ తాకట పెట్టేశాడు రా బాబు అని వాళ్ళు తిప్పలు పడుతున్నారు. మరి అట్లాంటప్పుడు వాళ్ళు వచ్చి మనల్ని డామినేట్ చేస్తున్నారు, అబద్ధం ఎందుకు? ఆయన ఉద్దేశం అది కాదు. కాస్త ముదురు కదా, లాంగ్ స్టాండింగ్ క్యారెక్టర్ కదా. అతను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ప్రతిసారి కూడా మనం ఏదైనా జీతాలైనా, డివిడెండ్లైనా, బోనస్లైనా, రాజకీయాల్లోనైనా పోయే కొద్ది రూపాయి పెంచుకుంటూనే ఉంటుంది కానీ తగ్గించడం ఉండదు. ఇప్పుడు ఇది 15 ఏళ్ల పొత్తు అంటున్నారు, పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ పొత్తుకు కూడా రెడీ అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే సెంటర్లో కాంగ్రెస్కి ఏం సీన్ కనిపించట్లేదు. అక్కడ కాంగ్రెస్ ఏమైనా యాక్టివ్ అయిపోయి దేశవ్యాప్తంగా హడావిడేదో చేస్తూ ఉంటే ఇది కాకపోతే అది అనే లెక్క ఉంటుంది. అట్లాంటి సిచ్యుయేషన్ లేదు. అంటే ఖచ్చితంగా సెంటర్లో పవర్లో ఉన్న పార్టీని వదులుకుని తిరగడం అనేది కష్టం వీళ్ళు ప్రాంతీయ పార్టీలు, అందులో ఆర్థిక వ్యవహారాలు ఇవన్నీ చూసినప్పుడు. కాబట్టి వీళ్ళు ఏం కోరుకుంటున్నారు అక్కడ, నెక్స్ట్ ట్రిప్ కూడా పొత్తు ఉంటుంది అనేది క్లియర్. మోడీతో వీళ్ళు యాక్సెస్ మెయింటైన్ చేయడం ఇదంతా చూసి. జ్యోతుల్ నెహ్రూ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ పొత్తు పెట్టుకుంటే, ఇప్పుడు మొన్న 21 కదా ఇచ్చింది వీళ్ళకి, జనసేన వాళ్ళకి. ఇప్పుడు మాకు బాగా పెరిగారు, ఇంకో 10 అని అడుగుతాడుగా. క్రిందటిసారి మేము 60 అడుగుకున్నాం, 40 దాకా నేను రెడీ అయ్యాను, ఆయనే చెప్పాడు కదా 40 దాకా రెడీ అయ్యానని. చివరికి 21తో సర్దుకున్నానని చెప్పాడు కదా పవన్ కళ్యాణ్. అలాగే బీజేపీ అడుగుతుందిగా, మాకు 10 ఇచ్చారు, ఈసారి కనీసం 25 కావాలంటది, అట్లీస్ట్ 15 అంటది. అంటే వాళ్ళకో 15, వీళ్ళకో 30, 45. 175లో 45 పోతే 130కి పరిమితం అవుతుంది. అంటే ఒకవేళ సీట్లు పెరిగితే, ఏది సీట్లు పెరిగితే కదా పెరుగుతుందో, అది ఇంకా వీళ్ళ ఆ లెక్క దాకా వెళ్ళట్లా. అలా పెరిగినా వాళ్ళు కూడా ఎక్కువ పెరుగుతారు, అప్పుడు ఎక్కువ అడుగుతారు కదా. 50 పెరిగినా అందులో క్రిందటిసారి వచ్చిన టెంపర్ నెక్స్ట్ ట్రిప్కి రాదు. వీళ్ళ అసలు ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసిన ఇవాళ డామినేటింగ్ రోల్లోనే ఉంది తెలుగుదేశం.
అంటే ఒకవేళ జనసేన బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్నా సొంతగా చేసుకునే కెపాసిటీ 130 దాటినే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. అదే ఇట్లాంటి పొత్తు అయితే రేపు పొద్దున వీళ్ళ దృష్టిలో మళ్ళీ తెలుగుదేశమే గెలుస్తుందని, ఇలా గెలిచేటప్పుడు అత్యవసరం వస్తుందేమో, అత్యవసరం వచ్చినప్పుడు జనసేన మీదనో బీజేపీ మీదనో డిపెండ్ అయ్యే పరిస్థితి వస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ టర్మ్స్ డిక్టేట్ చేయడం మిగించేస్తాడు. ఇప్పుడు ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి తెలుగుదేశం టర్మ్స్ డిక్టేట్ చేయట్లేదు. అప్పటికి కొన్ని పాయింట్ల దగ్గర నాకు ఇట్లా కావాలంటున్నాడు, రేపు టర్మ్స్ డిక్టేట్ చేస్తాడు, ఎట్లయితేనే మద్దతు అంటాడు, అప్పుడు ఇరుక్కుపోతాం. అలా ప్రతిదీ కూడా అట్లాగా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలకి టర్మ్స్ డిక్టేట్ చేయడం వల్లగా తెలుగుదేశం ఇంతకాలం బతికింది, ఎదిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అట్లాంటి స్ట్రేచర్ మెయింటైన్ చేస్తున్నాడు కొన్ని చోట్ల, డిక్టేట్ చేయడం టర్మ్స్, లైక్ పంచాయతీలకు అన్నిటికీ నిధులు ఇవ్వాలి, డబ్బులన్నీ ఇచ్చేయాల్సిందే, లేకపోతే ఇప్పుడు మొన్న దీని పేరేంటది రోహింగ్యాలు వీటిలో చర్య తీసుకోవాలని లెటర్ రాయడం, ఇట్లాంటి తన ఇండివిజువల్ గ్రోత్ డెవలప్ చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. గతంలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నటువంటి కమ్యూనిస్టులు కానీ బీజేపీ కానీ అట్లా చేయలేకపోయినాయి, పవన్ కళ్యాణ్ అట్లా చేస్తున్నాడు. చేయడం ద్వారా టర్మ్స్ డిక్టేట్ చేసే స్థితికి వస్తే అప్పుడు తమకి దెబ్బ. ఇది లాంగ్ స్టాండింగ్ ఆలోచన జ్యోతుల నెహ్రూది. అవును. కానీ ఒకటిసారి గ్రౌండ్లలో మీరు ఇందాకన్న పాయింటే నేను మళ్ళీ ఇప్పుడు చెప్పేది, టీడీపీలో అయితే ఇప్పుడు ఎందుకంటే జ్యోతుల నెహ్రూ మన పిఠాపురం వచ్చినప్పుడు మాట్లాడారు ఇదే మహానాడులో, టీడీపీలో ఉన్న కార్యకర్తలకు మన కార్యకర్తలకు గుర్తింపు రావాలి, జెండా భుజాన్ని మోసిన వాళ్ళు గుర్తించండి అనేది. అంటే ఇండైరెక్ట్గా అక్కడ, ఎందుకంటే అదే కాపు సామాజిక వర్గం మొత్తం పవన్ కళ్యాణ్కి ఓటేసింది అనుకుంటున్న టైంలో అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి వచ్చి అలా మాట్లాడడం అంటే అది గ్రౌండ్ లెవెల్లో ఏ యుద్ధం జరుగుతుంది రెండు పార్టీల మధ్య అనేది బహిరంగం అవుతుంది. రేపొద్దున్న అది మహానాడు వేదికగా పార్టీ దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నారా? ఇదేం లేదండి, ఇది ఏంటంటే డ్రమటైజేషన్ చేయడం. ఏం తక్కువ ఉంది ఇప్పుడు తెలుగుదేశం గారు ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు, వీటిలో కనీసం 10% కూడా ఇవ్వలేదు కదా, ఇద్దరు కలిపి 10% కూడా ఇవ్వలేదు కదా. టీడీపీ వాళ్ళు కూడా వరం లాంటి వాళ్ళకి ఇస్తానన్న వాళ్ళకి ఇవ్వలేదు కదా. ఇప్పుడే కాదు కదా, అతనికి ఇంకా టైం ఉంది, 5 ఏళ్ల పాటు, 4 ఏళ్ళు ఉంది ఇంకా. బేసిక్ ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పటిదాకా ఇచ్చిన పదవుల్లో 10% కూడా ఇవ్వాలి జనసేన బీజేపీలకి. ఇవ్వకుండా అంటే ఎదురుకేమి ఇది, రేపు పొద్దున చూడు మా దాంట్లో ఎంత అసంతృప్తి ఉందో, మీకు ఇచ్చేస్తున్నామని మా వాళ్ళు ఫీల్ అవుతున్నారని తెలుగుదేశం చెప్పడానికి సీన్ అనమాట ఇది. ఏ కార్యకర్తకు అన్యాయం జరుగుతోంది? పదవుల పరంగా పార్టీ పదవులు ఉండే, ప్రభుత్వ పదవులు ఉండే, ఎన్ని పదవులు ఇచ్చిన అన్యాయం జరుగుతుందంటే ఇంకో 1,00,000 పదవులు సృష్టించుకోవాలి ఇక నువ్వు. అంత మించి ఏముంటది అక్కడ? పోలీస్ స్టేషన్లో నీ డామినేషన్ నడవట్లేదా? నడవదు. పిఠాపురంలో నడవదు, పిఠాపురంలో నడవదు. ఎందుకని సార్? ఒక్కటి సార్, గోదావరి జిల్లాలో నేను డైరెక్ట్గా పాయింట్ మాట్లాడేసుకుంటే, గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మన బలం మనకుంది, మన ఎవరి సపోర్ట్ అవసరం లేదు అని ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నారా నేతలు? ఇది అధిష్టానానికి అంత సీన్ ఏం లేదండి. బేసిక్గా వీళ్ళదంతా డబుల్ గేమ్. అక్కడ లోకల్ కార్యకర్త మనోభావం దెబ్బతినకుండా మీ వెనకాల మేము ఉన్నామని చెప్పడం. అదే సందర్భంలో జనసేనతో గొడవలు పెట్టుకోవడానికి కూడా ఏం సిద్ధంగా లేరు వీళ్ళేమి. తెలుసు జనసేన లేకపోతే అక్కడ తెలుగుదేశం పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలుసు బాగా. గోదావరి జిల్లాల వరకు తెలుగుదేశం థర్డ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ జనసేనదే అవుతుంది, సెకండ్ ప్లేస్ తెలుగుదేశం అవుతుంది. ఇప్పుడు థర్డ్ ప్లేస్లో వైసీపీ ఉంది. అంటే సార్, అంటే కూటమిలో ఉంటేనా మీరు చెప్తున్న లెక్క ఇండివిజువల్ గా ఉన్న గోదావరి జిల్లాలో ఫస్ట్ ప్లేస్ అవుతుంది జనసేన? ఏది కూటమిలో ఉంటే, ఇది నేను చెప్పేది కూటమిలో ఉన్నప్పుడు ఫస్ట్ ప్లేస్ దాని ఉంది, సెకండ్ ప్లేస్లో తెలుగుదేశం ఉంది, వైసీపీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. అదే కూటమి లేకపోతే అదే కదా, ఇప్పుడు 2 సార్లు లెక్క తేలిపోయింది కదా ఎవరెంత అనేది. అవును, అప్పుడు ఫస్ట్ ప్లేస్ తెలుగుదేశం, ఏది ఫస్ట్ ప్లేస్ వైసీపీ, సెకండ్ ప్లేస్ తెలుగుదేశం, థర్డ్ ప్లేస్ జనసేన. అప్పుడు అంటే అప్పుడు అది ఇది కనబడింది కదా పిక్చర్. ఎప్పటికప్పుడు మారుతానే ఉంటది. అలాగే ఎదగకుండా చూడాలన్నది వీళ్ళ సంకల్పం, ఇవి ఆ సందర్భాన్ని వాడుకోవాలన్నది జనసేన వాళ్ళ సంకల్పం. ఎవరి ప్రయత్నం వాళ్ళకు ఉంటుంది. కానీ రేపు మహానాడులో దాదాపుగా ఫిక్స్ అయిపోయారా సార్, లేదంటే ఓన్లీ టీడీపీ మీడియా మాత్రమే ఫిక్స్ అయిందా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్? మొట్టమొదటి ఫిక్స్ అయింది అయితే
దాదాపుగా 2 నెలల క్రితం నుంచి చెప్తున్నా ఇది చెయ్యాలి చేస్తారు అని. అవును నా అంచనా అది. ఎందుకంటే ఆ కార్యకర్తలలో డిప్యూటీ సీఎం కాన్సెప్ట్ వచ్చినప్పటి నుంచి ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది కాబట్టి ఆ టెంపోని క్యారీ చేయాలి కాబట్టి ఏదో ఒకటి ఇవ్వాలి ఆయనకి. అదేం చేస్తారో చూడాలి. అంటే మన ఇక్కడ తెలంగాణ రాజకీయాలను కంపేర్ చేయలేము, అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి పార్టీ ఫెయిల్ అయింది. అవును, అందుకు కాబట్టి ప్రెసిడెంట్ ఇవ్వచ్చు. బాబు గారిని సీఎం ఆ కార్యక్రమాలు గవర్నమెంట్ చూసుకోమని ఈయన ప్రెసిడెంట్ చేయొచ్చుగా, ఆయన గౌరవ అధ్యక్షుడు కొంచొచ్చుగా బాబు గారిని, తప్పే ఉంది. కాలుగుంట డైరెక్ట్ ప్రెసిడెంట్ చేస్తాం బెటర్ నన్ను అడిగితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే తను ఇప్పటి నుంచి 3.5 ఏళ్ళు ఉంది కాబట్టి 4 ఏళ్ళు ఉంది కాబట్టి పార్టీకి సంబంధించిన పూర్తి లెక్క తేల్చేస్తాడు, ఉపయోగపడుతుంది కూడా, స్వేచ్ఛ వస్తుంది. ఇప్పుడు మహానాడు అవును, ఇప్పుడు మహానాడులో పార్టీకి సంబంధించి ఒక కీలక డెసిషన్ అయితే తీసుకోవడం ఖాయం. నన్ను అడిగితే వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది డమ్మీ పోస్ట్. ఇప్పుడు నడుపుతున్నదే అప్పుడు అధికారిక హోదాలో, అంత మించి వెళ్ళలేదు కదా. నన్ను అడిగితే చట్టబద్ధంగా కావాలంటే ఆయన ప్రెసిడెంట్ చేయడం కరెక్ట్. బాబు గారిని గౌరవ అధ్యక్షుడు గురించి ఆయన అధ్యక్షుడిగా చేస్తే అది సక్సెస్ఫుల్ ఫార్ములా కూడా కదా. ఆ లెక్కనైతే ఆంధ్రాలో విజయం మనం జగన్ లెక్క చూస్తే సక్సెస్ అయ్యారు కదా, అదే లెక్కన. అవును, ఆమె గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు కొన్నాళ్ళు, అలా అవుతుందేమో. రైట్, చూద్దాం. మొత్తానికి మహానాడుకి సమయం అయితే సిద్ధమైంది. మొత్తం తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద పండుగ. కానీ మినీ మహానాడులో జరిగిన ఈ అన్ని కార్యక్రమాలు, ఈ సంఘటనలు ఇవన్నీ చూస్తే ఏం జరగబోతుంది, ప్రశాంతంగా నిర్వహించడానికి అయితే అందరూ సిద్ధమవుతున్నారు. ఇక నారా లోకేష్ గారికి సంబంధించి ఎలాంటి ప్రకటన వస్తుంది, ఆయనకి ఏం పదవి ఇస్తారు, నిజంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారు లేదంటే అధ్యక్షుడిని చేస్తారా, తర్వాత పార్టీలో పరిణామాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ ఇంకా వేచి చూడాల్సిన అంశాలు.